టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తన నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఆయన తాజాగా అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ పార్టీ రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని, స్వేచ్ఛ, టెక్నాలజీ, స్వాతంత్ర్యం, ప్రభుత్వ నియంత్రణల తగ్గింపుపై దృష్టి సారిస్తుందని ఆయన సూచనలు ఇచ్చారు. అయితే ఈ ప్రకటన టెస్లా షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. టెస్లా షేర్లు 7% పడిపోయి $211.96కి చేరాయి. గత వారాంతంలో $315.35 నుంచి భారీ నష్టాన్ని చవిచూశాయి. ఈ ట్రెండ్ కొనసాగితే కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ మీద గణనీయమైన ప్రభావం పడనుంది. ఎలాన్ మస్క్ ఎప్పుడూ తన ట్వీట్లు, నిర్ణయాలతో మార్కెట్లను ప్రభావితం చేసే వ్యక్తిగా పేరు పొందారు. కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టే నిర్ణయం పెట్టుబడిదారుల్ని భయపెట్టినట్లుగా కనిపిస్తోంది. బిజినెస్కు బదులుగా పాలిటిక్స్ మీద దృష్టి కేంద్రీకరిస్తే కంపెనీకి నష్టం కలుగుతుందని వారు భావిస్తున్నారు. గతంలో టెస్లా షేర్లు 5 ఏళ్లలో 206% లాభాలు తెచ్చిపెట్టినప్పటికీ ఈ ఏడాది 35% నష్టాన్ని చవిచూశాయి. మస్క్ రాజకీయ చర్యలు టెస్లా బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయని, ముఖ్యంగా చైనా వంటి మార్కెట్లలో పోటీ పెరిగిన నేపథ్యంలో పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు మస్క్ ఎలాంటి పార్టీ పేరును ప్రకటించలేదు. కానీ అది సాంప్రదాయ రిపబ్లికన్ లేదా డెమోక్రాటిక్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని సన్నివేశాలు చెబుతున్నాయి. ఫ్రీ స్పీచ్, టెక్నాలజీ ఫ్రీడమ్, గవర్నమెంట్ నియంత్రణలపై మస్క్ చేసిన గత వ్యాఖ్యలు ఈ పార్టీ పాలసీ డైరెక్షన్కి దారి చూపుతున్నాయి. ఎలాన్ మస్క్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. కానీ వ్యాపారపరంగా టెస్లా వంటి బహుళజాతి కంపెనీకి ఇది మంచి సంకేతమా లేక ప్రమాద గంటికలంటూ మోగుతున్న సంకేతమా అనేది ఇంకా కాలమే నిర్ణయించాలి.